బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుపై గురిపెట్టారా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రంపై పోరు చేయడానికి మళ్లీ దేశ రాజకీయాలపైనే కవిత దృష్టి సారించనున్నారా? నిజామాబాద్లో మళ్లీ యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్న కవిత వ్యూహం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీపై స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి? మాజీ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ విషయంలో గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్. లోక్సభలో అడుగుపెట్టేలా వ్యూహాలు. పార్లమెంట్ పరిధిలో కవిత యాక్టివ్ పాలిటిక్స్. ఎంపీ అరవింద్ పై తగ్గేదేలే అంటున్న కవిత. పసుపు బోర్డుపై ప్రశ్నిస్తూనే పోరాటం. వరుస ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్. కవితకు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ తనయుగా రాజకీయాలలో చక్రం తిప్పుతున్న కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా నిజామాబాద్లో జోరుగా సాగుతోంది. ఇక ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా నిజామాబాద్ పార్లమెంటుపై కవిత ఫోకస్ చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతటితో ఆమె సైలెంట్ గా ఉండలేదండోయ్. క్యాడర్ కి తానున్నానే భరోసా ఇచ్చారట. ఇటు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై మాట తప్పారంటూ పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు పంపడమేనంటున్నారు. ఎంపీ అరవింద్ ను వెంటాడి వేటాడి ఓడిస్తానంటూ గతంలో ఛాలెంజ్ చేసిన కవిత అందులో భాగంగానే నిజామాబాద్ లోక్సభ బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఇటీవల ఈడీ కేసుల విచారణ తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాలలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కవిత. అలాగే అదే నియోజకవర్గం పరిధిలో ఉన్న మరో 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో జరిగే సమావేశాల్లో కూడా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారట. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి జిల్లాలో మరింత యాక్టివ్ రోల్ పోషించాలని డిసైడ్ అయ్యారట కేసీఆర్ తనయ. ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో జాతీయ రాజకీయాల్లో కవితకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సైతం సుముఖంగా ఉన్నారట. ఆ క్రమంలోనే ఆమెను నిజామాబాద్ లోక్సభ బరిలో దింపాలని యోచిస్తున్నారట కేసీఆర్. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పొలిటికల్ గా కొంచెం సైలెంట్ గా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి శాసన మండలిలో అడుగు పెట్టారామె. ఇక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో నిజామాబాద్ ఎంపీ సీటు మీద ఫోకస్ చేస్తున్నారట. లోక్సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా కవిత మాత్రం ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్లాన్ చేసి ఆ బాధ్యతను తానే తీసుకోవాలనుకుంటున్నారట కవిత. ఎంపీ అరవింద్ ను ఓడిస్తానని ప్రకటించిన ఎమ్మెల్సీ అందుకు అనుగుణంగా ఆయన ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టి ఓడించాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే కవితనే నేరుగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. ఇదంతా ఒక ఎత్తైతే కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారన్న మరో వార్త ప్రచారంలో ఉంది. నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. ఆమె గురి మొత్తం లోక్సభ సీటు మీదే ఉందన్నది లోకల్ గా టాక్.
స్థానికంగా ఉండే ఎమ్మెల్సీ సన్నిహితులు కూడా ఇదే విషయం చెబుతున్నారట. మొత్తంగా చూస్తే కవిత ఈసారి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ తరఫున జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట. మరి ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తు ఎలా ఉంటుంది? జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కవితకు పూర్వ వైభవం రానుందా? మళ్ళీ జిల్లాలో పట్టు సాధిస్తారా లేదా? మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.